జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అదే విధంగా వికలాంగులకు 25 కేజీల బియ్యం బస్తాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఎక్కడ జనసేన జెండా ఉంటే అక్కడ గౌరవం దక్కుతుందని, దశాబ్ద కాలం పాటు నడిపించిన జనసేన పార్టీ నేడు లక్షలాది మందితో జనంలోకి వెళ్తుందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం బాలు, సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, ఎంపీటీసీ దొడ్డ శ్రీను, మాధవరపు వీరబాబు, స్వామి, దాడి చినబుజ్జి, రాజేష్, స్వామి, మణి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా మేము ప్రతి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరించుకోవడం, స్వీట్లు పంపిణీ చేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, అలాగే బాణాసంచా కాల్చుకోవడం, ఓ పండగ వాతావరణంలో ర్యాలీలు నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మేము 4 మండలాల్లో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి అగ్రస్థానం ఇవ్వాలని చెప్పి మండలానికి ఒక విధంగా ఈరోజు కిల్లంపూడి మండలంలో పారిశుద్ధ కార్మికులకి, అలాగే మా మండలం కిల్లంపూడి మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా పారిశుద్ధ కార్మికులను తీసుకొని రావడం, జనసేన పార్టీ తరఫున అందరం కలిపి బియ్యం బత్తాలు ఇవ్వడం జరిగింది. అలాగే జగ్గంపేట మండలంలో మా వికలాంగ సోదరులందరికీ కూడా బియ్యం బత్తాలు ఇవ్వడానికి ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి, ఒకరిలో ఇద్దరిలో తీసుకొచ్చి వాళ్ళకి బియ్యం బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గంటేపల్లి మండలంలో ఆశా వర్కర్లు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ఎవరికి నీరసం ఉన్నా మాత్రలు ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే ఆశా వర్కర్లని వాళ్ళని సన్మానించుకోవడానికి ఆ మండలంలో ఉన్న ఆశా వర్కర్లందరినీ కూడా పిలవడం, వాళ్ళకి కూడా బియ్యం బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి మనకి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని అంగన్వాడీ వాళ్ళని గోకవరం మండలంలో అంగన్వాడీ వాళ్ళని పిలిచి ప్రతి గ్రామం నుంచి మొత్తం మీద జగ్గంపేట నియోజకవర్గంలో గల అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు పండగ వాతావరణంలో అన్ని రకాలైన జెండా ఆవిష్కరించుకోవడం, స్వీట్లు పంపిణీ చేసుకోవడం, అలాగే మనం ఏదో మనం తోచిన సాయం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికన్నా మనం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకరికన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు మా 90-100 గ్రామాల్లో అన్ని గ్రామాల నుంచి కూడా ఏదో కార్యక్రమం, ఏదో రకంగా ఎవరో వాళ్ళకి ఏదో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ 4 విభాగాలని కూడా ఎంచుకుని 4 మండలాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ ఒక సిద్ధాంతమే, అది మాకు అధికారం కాదు, జనాలకు మంచి జరగాలి, ఏదైనా అన్యాయం ఉన్నా కూడా ప్రశ్నించాలన్న ఉద్దేశం మా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ కష్టపడి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మా పార్టీ ఒక విధి విధానాలని చెప్పి సందర్భంగా